ఇప్పుడే ఒక క్విక్ అప్డేట్ వచ్చింది కాబట్టి క్విక్గా వీడియో చేద్దామనేసి చేస్తున్నాను. షాకింగ్ అనిపించింది నాకు. అదేంట్రా నిజంగా ఇలా జరుగుద్దా, ఒకవేళ జరిగితే ఏంటి అండ్ వచ్చిన అప్డేట్ ఏంటి, జరగబోయే ఎలిమినేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, షార్ట్గానే ఉంటుంది. క్విక్గా అప్డేట్ ఇచ్చేసిపోతాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో కూడా ఉంది, అది కూడా చేద్దాము. కొత్తగా వచ్చేస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం బూస్టింగ్ వస్తుంది ఛానల్ కూడా. దాంతోపాటుగా లైక్ అండ్ ఇప్పుడు ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ అని అందరికీ తెలిసిందే. కానీ ఒకనొక టైంలో ఫ్లోరా గారు వెళ్ళిపోయారని చెప్పిన తర్వాత సరేలే ఇంకా నార్మల్గా ఉండిపోద్దేమో, డబుల్ ఎలిమినేషన్ చేయరేమో, ఎందుకంటే కంటెంట్ బాగా వస్తుంది కదా. మిగతా వాళ్ళందరిలో ఎవరిని తీసినా కూడా తలకాయ నొప్పే. రీతుని తీసినా, డెమాని తీసినా, శ్రీజాని తీసినా, సుమన్ శెట్టి గారిని చూసినా, సంజన గారిని తీసినా, ఎవరిని తీసినా కూడా వర్కౌట్ కాదేమో, ప్రతి ఒక్కరు బీభత్సమైన కంటెంట్ ఇస్తున్నారు అనేసి నేను డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అన్న ఫీలింగ్ ఉండింది మధ్యాహ్నం దాకా. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ పక్కా 1000% ఉంది. అండ్ ఆ ఎలిమినేషన్ కూడా బిట్వీన్ సుమన్ శెట్టి గారు, శ్రీజ అండ్ డెమాన్, వీళ్ళ ముగ్గురులో ఒకరు దే ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ దిస్ నైట్. అది మనకు వచ్చిన షాకింగ్ అప్డేట్. ఆ ముగ్గురులో కూడా ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా చెప్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంతవరకు ఇలాంటి సిస్టమేటిక్ అని అనకూడదు, ఇలాంటి దారుణమైన ఆర్ డేంజరస్, అది ఊహించలేనటువంటి, జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియనటువంటి ఎలిమినేషన్ ఎప్పుడు జరగలేదని అంటున్నారు. అంటే అది అలా ప్లాన్ చేస్తున్నారని టాక్. అది ఎంతవరకు జనాల యాక్సెప్టెన్స్ ఉంటుందా, రివ్యూల యాక్సెప్టెన్స్ ఉంటుందా, మనం తీసుకోగలమా లేదనేది మనకు తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నో నాకు ఇది జరిగితే, ఇలాగే చేస్తే ఇట్స్ అన్ఫేర్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే జనాలు ఓట్లు వేస్తారు, జనాల త్రూ జరగాలి. జనాలు ఓట్లు పడినప్పటికీ కూడా ఎలిమినేషన్ జరిగితే ఆ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ 6 మంది వచ్చారు. ఒక్కొక్కరు హౌస్ లోపలికి వెళ్తున్నారు. ఆ 6 మంది ఎవరో ఆల్రెడీ అందరికీ తెలిసిందే. నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను. ఆ 6 మందిని ఒక్కొక్కరిని హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ప్లస్ బిగ్ బాస్ క్లియర్. నేను లాస్ట్ వీడియోలో నేను ఏదైతే గెస్ చేశానో ఆ గెస్సే రైట్ అయింది. లాస్ట్ వీడియోలో ఏం గెస్ చేశా, బిగ్ బాస్ చూసారా లేదో లాస్ట్ వీడియో ప్లస్ నిన్న నైట్ ఎలిమినేషన్ వీడియో, ఓటింగ్ వీడియోలో చెప్పా. 6 మంది ఇక్కడ ఉన్నారు. డేంజర్ జోన్లో సేవ్ చేసి, 4 సేవ్ చేసి 6 మెంబర్స్ని మాత్రమే డేంజర్ జోన్లో పెట్టి వదిలేశారు. 6 మెంబర్స్ డేంజర్ జోన్లో, 6 మెంబర్స్ వైల్డ్ కార్డ్స్. చూడండి, అదేదో సింక్లో కొడుతుంది. వైల్డ్ కార్డ్స్కి ఏదైనా లింక్ పెడతారా అనేసి అనుకున్నాను. లింక్ పెట్టారు. ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్స్ త్రూ జరగబోతుంది అనేది టాకు. వైల్డ్ కార్డ్స్ త్రూ ఎలిమినేషన్ ఎలా అంటే, వీళ్ళు 6 మంది హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ రీతూ చౌదరి గారు సేవ్ అయ్యారంట. త్రూ ఓట్స్ పడ్డాయని సేవ్ చేశారని టాకు. రీతూ చౌదరి గారు సేవ్ అయిపోయారు, షీ ఈజ్ సేఫ్. ఇప్పుడు మిగిలి ఉన్నది అక్కడ సంజన గారు కూడా సేవ్ అయిపోతారు. ఎందుకంటే ఇమానియల్ లేడు, ప్లస్ ఆవిడ బాగా ఆడారు. వాళ్ళు ముగ్గురు సేఫ్. సంజన గారు సేఫ్ అండ్ రీతూ చౌదరి సేఫ్. ఫ్లోరా గారు వెళ్ళిపోతే ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఏంటంటే అందరికీ తెలిసి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్. సుమన్ శెట్టి గారికి ఓటింగ్ ఎలా పడుతుందో, సుమన్ శెట్టి గారి ఆ రీల్స్ ఎలా ఉంటాయి, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. నిన్నే మాస్, నేనేమన్నా ఏమమ్మా 6 అడుగులు ఉన్నానా, ఆయనలాగా నేను 4 అడుగులు ఉంటే నాకెళ్ళమ్మా తగులుద్ది అనేసి సీరియస్ మోడ్లోకి వచ్చాడు ఫస్ట్. అండ్ డెమాన్ పవన్ చూస్తే నెగిటివిటీని సైడ్కి నిదానంగా తన శక్తి ఎంత ఉందో ఆ శక్తితో నెగిటివిటీని తోసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా తోసుకుంటూ వెళ్ళిపోయి పాజిటివిటీలోకి అడుగు పెడుతున్న సిచ్యువేషన్. ఇంకా శ్రీజ అంటారా, కళ్యాణ్తో పాజిటివ్ ఉంది. కళ్యాణ్కి ఉన్న గ్రాఫ్ ఆవిడికి అటాచ్ అవుతుంది. అండ్ ప్రతి చోట టాస్క్లు వచ్చినప్పుడు బాగానే ఆడుతుంది. కళ్యాణ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఆవిడ కూడా పాజిటివిటీ వస్తుంది. ఆ గొంతు ఒకటే నెగిటివ్ అని కూడా ఆ గొంతును కూడా జనాలు అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశారు. శ్రీజకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. ఈ టైంలో వీళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు త్రూ వైల్డ్ కార్డ్స్ అంట. 95% ఇది ట్రూ. ఆ 5% కూడా లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమన్నా జరిగితే తప్పించి నేను 100% చెప్పట్లేదు. జెన్యూన్గా ఇది వచ్చి రాగానే అన్ని ఛానల్స్లో వచ్చే లోపల మన ఛానల్లో కూడా ఈ అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశం చేశాను. దీంట్లో ఏదైనా 1 or అటు ఇటు అయితే నేనేం చేయలేను. నాకు వచ్చిన అప్డేట్ క్విక్గా మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు దీనిలో ఇంకేమన్నా ట్విస్టులు జరగచ్చు అనేది 2-3 ట్విస్టులు అవి చెప్పి ఏది జరిగితే జనాలకు బాగుంటుంది అనేది కూడా నా మనస్ఫూర్తి చెప్తున్నాను. వీళ్ళ ముగ్గురు ఎవరు వెళ్తాను అని కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చి పాసిబిలిటీ నెంబర్ 1, పాసిబిలిటీ కాదు, వైల్డ్ కార్డ్స్తోనే జరగద్ది. వైల్డ్ కార్డ్స్ లోపలికి వస్తారు. టాస్కులు వచ్చి ఆ ముగ్గురు వర్సెస్ వైల్డ్ కార్డ్స్లో ఒక్కొక్కరితో 1-on-1 ఫేస్ చేయడం, అమ్మాయిలతో అబ్బాయిలతో ఫిజికల్ టాస్కులు కానీ బ్రెయిన్ టాస్కులు కానీ ఏదో ఒక టాస్కులు వీళ్ళు ఆడి ఆ రిజల్ట్స్ని బట్టి, ఆ రిజల్ట్స్ చూసి వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వీళ్ళ ఆట పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని, ఎవాల్యుయేట్ చేసుకుని అక్కడే వైల్డ్ కార్డ్స్ డెసిషన్ తీసుకొని అందరూ వాళ్ళ 6 మంది డిస్కస్ చేసుకుని ఇది ఎలా హైలైట్ అవుతుందో చెప్తానండి. వైల్డ్ కార్డ్స్ అందరి ఆట చూసి వచ్చారు.
వాళ్ళ బ్రెయిన్లో ఏం జరుగుతుంటుంది, వీళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు ఆడిన ఆట వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు. వీళ్ళు డెసిషన్ తీసుకునేది జనాలకి పబ్లిష్ అవుద్ది, జనాలు కూడా చూస్తారని తెలుసు. ఆ జనాలే ఫస్ట్ వీక్లో వీళ్ళు నామినేషన్లో లేకపోవచ్చు, కానీ వైల్డ్ కార్డ్స్ నెక్స్ట్ వీక్లో నామినేషన్స్లో ఉంటారుగా. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయలేరుగా. స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేస్తే బయటికి వెళ్ళిన తర్వాత ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ వీళ్ళకి ఓట్లేరుగా అని జనాలు చూస్తుంటారు. ఏంట్రా ఈ అమ్మాయి ఈ గుప్తా ఏంట్రా ఇలా చెప్పాడు, ఏంట్రా ఈ ఆయుష ఏంటి ఇతను అంటుంది, చూడట్లేదా మరి దారుణం, ఇలా నెగిటివిటీ అయ్యే అవకాశం కూడా ఉందని వాళ్ళకి ఆ భయం ఉంటుంది. సాధ్యమైనంత జాగ్రత్తగా డీల్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ డీల్ చేసేటప్పుడు అన్ఫేర్గా చేయకుండా ఉంటారు అనుకుంటున్నా. అంటే ఉన్న వాళ్ళలోకి లీస్ట్ పర్ఫార్మర్ అనుకున్న వాళ్ళని అండ్ ఓటింగ్లో కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళని చేయడానికి ట్రై చేస్తారు. స్టిల్ అక్కడ ఉన్న ముగ్గురు కూడా ఓటింగ్ బాగానే పడుతుంది, వీళ్ళు ముగ్గురు ఉండాల్సిన వాళ్ళే అన్న ఫీలింగే ఉంది. సుమన్ శెట్టి గారితో సహా వీళ్ళు ఎలా డీల్ చేస్తారో తెలియట్లేదు. వాళ్ళకి నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ చేతుల్లో తీసుకెళ్ళిపెట్టారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక వర్షన్ ఏంటంటే, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చి ఆడి చేసి శ్రీజాని సెలెక్ట్ చేశారు అనుకోండి. శ్రీజాకి ఓటింగ్ ఉంది అండ్ జనాల మద్దతు కూడా ఉంది అని అందరికీ తెలుస్తుంది. శ్రీజాని పంపించేస్తారా అంటే పంపించేయచ్చు. సుమన్ శెట్టి గారికి జరిగినా పంపించేయచ్చు, డెమాన్ పవన్ జరిగినా పంపించేయచ్చు. టీఆర్పీ లేపడానికి, బిగ్ బాస్ సీజన్ 9కి ఊపు తీసుకురావడానికి ఆ ఫెయిర్ అంటే వైల్డ్ కార్డ్స్ త్రూనే పెడుతున్నాం, వైల్డ్ కార్డ్ సిస్టమ్, ఎందుకంటే ఆట చూసి వచ్చారు వాళ్ళు కూడా ఆడియన్స్ లాగే అనే ఫీలింగ్తో కూడా చేసేయచ్చు. ఇది 95% ఛాన్స్ ఇదే ఉంది. వాళ్ళ ముగ్గురులో ఒకరిని వైల్డ్ కార్డ్స్ పంపిస్తున్నారంటే అది జరిగితే నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మీరు కింద అన్ఫేర్ వద్దా లేదా మీరే కామెంట్ చేయాలా. నా ఉద్దేశంలో దట్ ఈజ్ అన్ఫేర్ అనుకుంటున్నా. వైల్డ్ కార్డ్స్ త్రూ నా ఎలిమినేషన్ జరిగితే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. సోషల్ మీడియాలో బజ్ అంతా ఇదే ఉంది, క్లియర్ అప్డేట్ అన్ని ఛానల్స్లో ఇదే ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడియన్స్ త్రూ ఓట్లు వేసిన వాటినే ఆడియన్స్ త్రూనే పంపించేసి కానీ బిగ్ బాస్ తెలుగు వాళ్ళు ఎప్పుడు ఆడియన్స్ లేకుండా, ఆడియన్స్తో పాటు కాకుండా కంటెస్టెంట్స్ కానీ అక్కడున్న వైల్డ్ కార్డ్స్ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎలిమినేషన్ చేసినప్పుడు వాళ్ళని డైరెక్ట్గా బయటకు పంపించాలి. ఇప్పుడు పంపించబోతున్నారు అంటున్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఒక 5% ఛాన్స్ దేనికి ఉందంటే, ఆల్రెడీ సీక్రెట్ రూమ్ సంజన గారిని పెట్టారు ఈ సీజన్లో. ఇప్పుడు సీక్రెట్ రూము వైల్డ్ కార్డ్స్ వచ్చి కూడా వైల్డ్ కార్డ్స్ కూడా ఏమనుకుంటారంటే వీళ్ళని ఏదన్నా ఎలిమినేట్ చేశారని పంపిస్తే ఆ పంపించిన పర్సన్ని సీక్రెట్ రూమ్లో కానీ పెడితే అప్పుడు వీళ్ళందరూ సీక్రెట్ రూమ్ అని నమ్ముతారు. ఇప్పుడున్న ముగ్గురులో సీక్రెట్ రూమ్ పెట్టే ఛాన్స్ 5% ఉంది. 95% వీళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నానంటే మేబీ సుమన్ శెట్టి గారిని వీళ్ళు ఏమన్నా ఎలిమినేట్ చేస్తాను వైల్డ్ కార్డ్స్. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ అది చూసేమన్నా ఆ టాస్క్లో మేబీ ఆడలేకపోవచ్చు, ఆయన్ని ఎలిమినేట్ చేస్తారేమో. జనాలు ఏమన్నా అనుకుంటే అరే మరీ శ్రీజానా మరీ డెమాన్నే వాళ్ళు ఆడుతున్నారు కదరా, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు కదా, టాస్క్లు ఆడచ్చు కదా ఫ్యూచర్లో, వీళ్ళని ఎలిమినేట్ చేస్తే మరీ కాంపిటీషన్ అని చెప్పి భయపడి చేశారా అన్న ఫీలింగ్ వచ్చి బయట జనాల నుంచి రిపర్కషన్స్ వస్తాయేమో అనే ఫీలింగ్తో సుమన్ శెట్టి గారిని చేసే అవకాశం ఉంది. లేదు వాళ్ళు టాస్క్ త్రూనే చూసి వాళ్ళ కాంపిటీషన్ అని ఫీల్ అయ్యి చేస్తే సుమన్ శెట్టి గారిని చేస్తే ఖచ్చితంగా ఎలిమినేషన్ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు అని నాకు అనిపిస్తుంది. స్టిల్ అన్ఫేర్ అని నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ ప్రకారం. కానీ డెమాన్ని కానీ వీళ్ళు కాంపిటీషన్లో ఫీల్ అయ్యి డెమాన్ ఉంటే మన కాంపిటీషన్ అనేసి డెమాన్ని కానీ చేస్తే డెమాన్ని సీక్రెట్ రూమ్లో పెట్టే అవకాశం ఉంది. బికాస్ రీతుకి డెమాన్కి ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి డెమాన్ని సీక్రెట్ రూమ్లో పెట్టి వదిలేస్తే రాహుల్ సిప్లిగంజు ఆ తర్వాత సరికి పునర్నవి గారి లాగా ఉండొచ్చు అనేసి ప్లాన్ కూడా ఉండొచ్చు. అండ్ సీక్రెట్ రూమ్ 5% ఉంది, 95% త్రూ వైల్డ్ కార్డ్స్ నుంచి ఆ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది లేటెస్ట్ అప్డేట్. ఇది ఒక 90-95% ట్రూ అవ్వచ్చు, లేదా లాస్ట్ మూమెంట్లో ఏదైనా చేంజ్ చేయొచ్చు. కానీ వైల్డ్ కార్డ్స్ త్రూనే ఏదో పెంట చేయబోతున్నారు. ఆ పెంట మనందరికీ నచ్చదా అనేది సెకండరీ, మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇది, క్విక్ అప్డేటు. మీకు తెలిసింది, మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎలా జరిగితే బాగుంటుంది, ఆ ముగ్గురులో ఒకవేళ నిజంగా ఎలిమినేట్ చేసే టాస్క్ పెట్టి ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని ఉంచాలి, మీరు కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి మామ, లైక్ కొట్టు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. ఈ వీడియో చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో కింద సబ్స్క్రైబ్ చేశానన్నా అని కామెంట్ చేయండి. బాయ్. అండ్ ఇలాంటి క్విక్ అప్డేట్స్ ఏదైనా నేను వెంటనే పెద్దానికి వీడియో చేయలేను కాబట్టి కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసి ఫాలో అయ్యి స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి, మీకు అప్డేట్స్ వస్తుంటాయి. లవ్ యూ, బాయ్.